హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్లో ట్రేడర్స్ కామన్గా చేసే మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. మనం కానీ ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయగలిగితే మనం స్టాక్ మార్కెట్లో ఫెయిల్యూర్ కాకుండా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కేవలం 10% ఆఫ్ ది పీపుల్ మాత్రమే స్టాక్ మార్కెట్లోని సక్సెస్ని పొందుతున్నారు. మిగతా 90% ఫెయిల్యూర్ అయ్యి మార్కెట్కి దూరం అవుతున్నారు. కేవలం ఈ మిస్టేక్స్ చేయడం వల్లే కాదు, మెజారిటీ పీపుల్ ఈ మిస్టేక్స్ చేయడం వల్ల దూరం అవుతున్నారు. ఒకవేళ మనం కానీ ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయగలిగితే ఇక చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కానీ అవి అంతగా మన ట్రేడింగ్ లైఫ్ మీదకి ఎఫెక్ట్ అనేది చూపించవు. సో మనం ఆలస్యం చేయకుండా ఈ మిస్టేక్స్ ఏంటి అనేది ఒక్కొక్కటిగా చూసుకుందాం. సో మన ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ట్రేడింగ్ ఆన్ టిప్స్. ఎస్ ఫ్రెండ్స్, చాలామంది ట్రేడింగ్కి వచ్చిన కొత్త రోజుల్లోని టిప్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటారు. సో టిప్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎప్పటికీ ట్రేడింగ్ని నేర్చుకోలేరు, ట్రేడింగ్ని ఎలా చేయాలో తెలుసుకోలేరు కూడా. ఎందుకంటే వాళ్ళకంటూ రీసెర్చ్ చెయ్యరు, వాళ్ళు ఎలా ట్రేడ్ తీసుకోవాలో తెలియదు, వాళ్ళకి ఒక ప్లానింగ్ అంటూ ఉండదు. జస్ట్ వాళ్ళు ఏంటంటే టిప్స్ స్టార్ ఎవరైతే వాళ్ళకి టిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారో కేవలం ఆ టిప్స్ని మాత్రమే ఫాలో అవుతూ ఒక స్టాక్ని ఇక్కడ కొనమంటే కొనడం, ఇక్కడ అమ్మమంటే అమ్మడం, జస్ట్ ఒక రోబోలాగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు మార్కెట్లో. సో ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే టిప్స్ స్టార్ ఒక టిప్స్ ఫెయిల్ అవుతాయో సో వీళ్ళు కూడా మార్కెట్లో ఫెయిల్ అయ్యి వీళ్ళు క్యాపిటల్ మొత్తం నష్టపోయి మార్కెట్కి దూరం అవుతుంటారు. సో మనం ఎప్పటికి కూడా ట్రేడింగ్ బిజినెస్లో సక్సెస్ పొందాలనుకుంటే టిప్స్ పైన ఎప్పుడూ డిపెండ్ అవ్వకూడదు, టిప్స్ పైన ట్రేడింగ్ అనేది చేయకూడదు. సో మన నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి ట్రేడింగ్ వితౌట్ ఎనీ ప్లాన్. ఎస్ ఫ్రెండ్స్, మనము టిప్స్ కాకుండా సొంతగా అయితే ట్రేడ్ చేద్దాం అనుకుంటాం. మనకంటూ ఒక ప్లానింగ్ ఉండదు, మనం ట్రేడింగ్ ఎలా చేయాలో ప్లాన్ చేసుకోము. ఏదో జస్ట్ మార్నింగ్ టెర్మినల్ ఓపెన్ చేయగానే మనం వచ్చాము, కంప్యూటర్ ఓపెన్ చేసాము, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసాము, ఒక స్టాక్ని చూస్తాము, ఆ స్టాక్ని ఇక్కడ కొందామని కొనేస్తాం. అంతేగాని ఆ స్టాక్ కోసం మనము ముందు రోజు ఎలాంటి అనాలిసిస్ కానీ ఎలాంటి హోంవర్క్ కానీ ఏమీ చేయం. ఈవెన్ మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు కూడా దానికి పొజిషన్ సైజింగ్ ఎలా పెట్టుకోవాలి, దానికి రిస్క్ రివార్డ్ ఏంటి, దాని యొక్క స్టాప్ లాస్ ఏంటి, దాని యొక్క టార్గెట్ ఏంటి మనకి ఏమీ తెలియదు. జస్ట్ మనం ఒక బ్లైండ్గా మాత్రం దాంట్లో ట్రేడ్ ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఈ విధమైన ట్రేడింగ్ ఎంతో కాలం నడవదు. ఈ విధమైన ట్రేడింగ్ మనకి నష్టంలోకి తీసుకెళ్తుంది కానీ లాభాల వైపు తీసుకెళ్ళదు. మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మనకు ఒక ట్రేడింగ్ ప్లాన్ అంటూ ఖచ్చితంగా ఉండాలి. సో మనం ఈ వీడియోలో మిస్టేక్స్ వస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలో మాట్లాడుకునే కన్నా ఏం చేయకూడదు అనేది మాట్లాడుతున్నాం కాబట్టి నేను కేవలం మిస్టేక్స్ మాత్రమే చెప్తున్నాను. సో నెక్స్ట్ మన మిస్టేక్ నెంబర్ 3 వచ్చేసి చేజింగ్ ది మార్కెట్. మార్నింగ్ లేచాము, మార్కెట్ ఓపెన్ అయ్యింది, మార్కెట్లో ఎంట్రీ తీసుకోవాలి. సో మనమేమో 100 రూపీస్లోని ఒక స్టాక్ని బై చేద్దాం అనుకున్నాం, కానీ అది మార్కెట్ ఓపెన్ అయ్యి కొద్దిసేపట్లోనే అది 100 నుంచి 105కి వెళ్ళిపోయిందంటే మళ్ళీ నాకు ఆపర్చునిటీ మిస్ అయిపోతుందేమో, లేక నాకు ట్రేడ్ దొరకదేమో అనే ఒక భయంతో మనం మార్కెట్ని చేస్తూ మనం ఎక్కడైతే కొందాం అనుకుంటున్నామో అక్కడ కాకుండా మనకు ఊహించని అంటే ప్రైస్ ఎప్పుడైతే హైక్ అయిపోయిందో మనం అక్కడికి వెళ్ళి బై చేయడం వల్ల మార్కెట్ అక్కడి నుంచి రివర్స్ అయ్యి మనం నష్టాల్లోకి వెళ్ళిపోవచ్చు. సో మార్కెట్ని ఎప్పుడూ చేయకూడదు. మన అవకాశం కోసం మనం వెయిట్ చేయాలి. మనం ఒక ప్లాన్ చేసుకున్నామంటే మనం ఎక్కడ ప్లాన్ చేసుకున్నామో అక్కడే మనం బై చేయాలి. మన స్టాప్ లాస్ ఎక్కడ అనుకున్నామో అక్కడే మన స్టాప్ లాస్ కట్ ఆఫ్ చేయాలి. మన టార్గెట్ ఎక్కడ అనుకున్నామో అక్కడ దాకా మనం వెయిట్ చేయాలి. అంతేగాని మనకి ఒక ప్లానింగ్ అంటూ లేకుండా మార్కెట్ని చేస్తూ ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ ఎగ్జిట్లు తీసుకోకూడదు. ఇలాంటి ట్రేడింగ్ కూడా సక్సెస్కి వెళ్ళదు. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ మిస్టేక్ అంటే మిస్టేక్ నెంబర్ 4 వచ్చి స్టాప్ లాస్. స్టాప్ లాస్ అంటే చాలామందికి తెలియదు. స్టాప్ లాస్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. స్టాప్ లాస్ అనేది మార్కెట్లో చాలా 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 ఇంపార్టెంట్ అని కీ రోల్ని ప్లే చేస్తుంది. మనం కానీ మన స్టాప్ లాస్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా తెలుసుకుంటే మనం నష్టపోయే ఛాన్సులు చాలా 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 తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ పేరులోనే స్టాప్ లాస్ ఉంది, అది మన లాస్ని కాపాడుతుంది. అలాంటిది మనం పెట్టుకోకపోతే మనము నష్టాల్లో కాక లాభాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళలేము. ఇంకొకటి, చాలామంది అనుకుంటారు నేను స్టాప్ లాస్ పెడితే నా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోతుంది అని చెప్పి భయంతో స్టాప్ లాస్ పెట్టరు. స్టాప్ లాస్ ఉండేది ట్రిగ్గర్ అవ్వడానికి. ఆ స్టాప్ లాస్ అనేది మనం కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోవాలి. స్టాప్ లాస్ అనగానే మనం 100లో కొన్నాం కదా 98లో పెట్టేసుకుందాము, లేకపోతే 97లో పెట్టుకున్నాము అనేది కాదు. మనం టెక్నికల్ అనాలిసిస్ చేసి మన యొక్క అనాలిసిస్ ప్రకారం స్టాప్ లాస్ ఎక్కడ వస్తుందో అక్కడ మాత్రమే దాన్ని ప్లేస్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ప్రైస్ కానీ అంతవరకు ఫాలో అయ్యి మన స్టాప్ లాస్ని
ట్రిగ్గర్ చేసిందంటే ఇక ఆ స్టాకు పైకి వెళ్ళే అవకాశం లేదని మనం అర్థం చేసుకోవాలి. మన స్టాప్ లాస్ కూడా అటువంటి ప్లేస్లోనే పెట్టుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనం తీసుకున్న ట్రేడ్ తప్పైనట్లయితే మనం ఒకవేళ నష్టపోతున్నా కానీ మనం ఎంత ప్లాన్ చేసుకున్నామో అంత మాత్రమే నష్టపోతాం. అంతేగాని మనం స్టాప్ లాస్ లేకుండా మనం కానీ ట్రేడింగ్ టెర్మినల్లో కూర్చొని ఉంటే మాత్రం మనం నష్టాలని తప్ప లాభాలు అనేది ఎప్పటికీ చూడం. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ని చాలామంది ట్రేడర్స్ ఫాలో అవ్వరు. రిస్క్ మేనేజ్మెంట్ ఎవరైతే ఫాలో అవ్వరో వారు ఎప్పటికీ కూడా ట్రేడింగ్లోని సక్సెస్ అనేది చూడలేరు. మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ స్టాక్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్. మనం కానీ మనీని ఎలా మేనేజ్మెంట్ చేయాలో తెలుసుకున్నట్లయితే మన క్యాపిటల్ని మనం సురక్షితంగా కాపాడగలము. అంతేకాకుండా మన లాస్ అంతా మన కంట్రోల్లో ఉంటుంది, మన ట్రేడింగ్ మన కంట్రోల్లో ఉంటుంది. సో మనీ మేనేజ్మెంట్ ఉంటే మన క్యాపిటల్ అనేది జీరో అయ్యే అవకాశం ఉండదు. అదేవిధంగా రిస్క్ ప్లానింగ్ కూడా ఉండాలి. పర్ డే మన రిస్క్ ఎంత, సో పర్ డేలో ఉన్న రిస్క్లోని పర్ ట్రేడ్కి మన రిస్క్ ఎంత అని ముందే మనం క్యాలిక్యులేట్ చేసుకొని ట్రేడ్లోకి ఎంటర్ అయినట్టయితే మన లాస్ అన్నది మనము చాలా తేలిగ్గా మనము కంట్రోల్ చేయగలుగుతాం. కానీ రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా, మనీ మేనేజ్మెంట్ లేకుండా మన క్యాపిటల్ని ఎలా పడితే అలా వాడేసి మన క్యాపిటల్ మొత్తం లాస్ చేసుకొని మార్కెట్కి దూరం అవ్వకూడదు. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి మిస్టేక్ నెంబర్ 6, యావరేజింగ్. చాలామంది ట్రేడర్స్ పడుతున్న స్టాక్లోని యావరేజింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. యావరేజింగ్ అనేది చాలా కిల్లర్ వెపన్ లాంటిది. అవును, యావరేజింగ్ చేయడం వల్ల మన నష్టాలు తప్ప లాభాలు అనేది చాలా తక్కువగా ఉంటాయి. యావరేజింగ్ చేయడం వల్ల మన నష్టాన్ని ఇంకా పెంచుకుంటున్నాము, కానీ దానివల్ల మనకి వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. యావరేజింగ్ మనం ఎప్పుడు చేయాలంటే మనం కానీ ఇంట్రాడే ట్రేడింగ్ కాకుండా స్వింగ్ ట్రేడింగ్, షార్ట్ టర్మ్ ట్రేడింగ్, లాంగ్ టర్మ్ ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ చేసినప్పుడు మాత్రమే మనము యావరేజింగ్ అనేది చేయాలి. కానీ ఇంట్రాడే ట్రేడర్స్ మాత్రం ఎప్పుడు కూడా యావరేజింగ్ కాన్సెప్ట్ని వాడకూడదు. ఇంట్రాడేలో కానీ మనం యావరేజింగ్ కాన్సెప్ట్ వాడినట్లయితే మనం నష్టానికి ఇంకొంత బలాన్ని మనము ఇస్తున్నట్టు, అంతేగాని లాభాలు తీసుకొచ్చే స్ట్రాటజీ అయితే కాదు. సో ఇంట్రాడే ట్రేడర్స్ యావరేజింగ్ని ఎప్పుడూ చేయకండి. ఒకవేళ మనం ట్రేడింగ్ చేసేటప్పుడు పెట్టిన స్టాప్ లాస్ ఏదైతే ఉందో అది ట్రిగ్గర్ అయిందంటే ట్రేడర్ అనేవాళ్ళు ఆ స్టాప్ లాస్ని గౌరవించి మనం ఆ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. అంతేగాని దాన్ని యావరేజ్ చేసుకుంటూ మన స్టాప్ లాస్ని కిందకు జరుపుకుంటూ వెళ్తే మన నష్టాలని మనమే పెంచుకుంటాం, కానీ లాభాల్లోకి అనేది మనం అస్సలు వెళ్ళాము. సో ఎప్పుడు కూడా యావరేజ్ని చేయడానికి ప్రయత్నించకండి. సో ట్రేడర్స్, మన నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి మిస్టేక్ నెంబర్ 7, హోప్. ఇప్పుడు నేను చెప్పాను కదా, హోప్ చేస్తూ కూర్చుంటారన్నమాట. మనం ఎస్ఎల్ పెట్టేస్తాం టెర్మినల్లోని, కానీ ఎస్ఎల్ పెట్టిన తర్వాత ఎస్ఎల్ దగ్గరికి ఎప్పుడైతే ప్రైస్ వస్తూ ఉంటుందో చాలామంది ట్రేడర్స్ ఏం చేస్తారంటే భయపడి మన ఎస్ఎల్ని ఇంకా డౌన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడి నుంచి రివర్స్ అయిపోవచ్చేమో, చాలాసార్లు అలాగే అయ్యింది కాబట్టి ఈసారి కూడా అలాగ అవుతుందేమో, కాబట్టి మనం స్టాప్ లాస్ని ఇంకొంచెం కింద జరుపుకుందాం అని చెప్పేసి హోప్లో కూర్చొని స్టాప్ లాస్ని కిందకి జరుపుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళు మార్కెట్ ఇంకా తిరుగుతుందేమో, ఇంకా వెళ్తుందేమో, ఇంకా తిరుగుతుందేమో, ఇంకా న్యూ టర్న్ తీసుకుంటుందేమో, ఇక్కడ నుంచి వెళ్ళిపోద్ది అనుకుంటేనే వాళ్ళ స్టాప్ లాస్ని మొత్తం కిందకి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క లాస్ ₹100 అవ్వాల్సిన లాస్ని ₹1000 చేసుకొని వాళ్ళ యొక్క క్యాపిటల్ని కోల్పోతారు. సో ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా మార్కెట్లోని హోప్లో అయితే కూర్చోకూడదు. మనం హోప్లో ఎప్పుడు కూర్చోవాలంటే మనం ప్రాఫిట్లో ఉన్నప్పుడు మాత్రమే కూర్చోవాలి. అది ఎలా అంటే ట్రేడ్ ఎంట్రీ తీసుకున్న తర్వాత మనము 1:2 టార్గెట్ పెట్టుకుందాం అనుకుందాం. ఒకవేళ కానీ ప్రైస్ కానీ 1:2 కన్నా పైకి వెళ్ళింది అనుకోండి, సో మనం ఏంటంటే మన ఎస్ఎల్ని మనం ఎంత ప్రాఫిట్ అయితే బుక్ చేద్దాం అనుకున్నామో అక్కడ ప్లేస్ చేసుకొని అక్కడికి దాన్ని మార్చుకొని మనం అక్కడి నుంచే పైకి వెళ్తామని కూర్చోవచ్చు. పైకి వెళ్తుందేమని కూర్చొని చూడడంలో తప్పు లేదు. అదేంటంటే రైడింగ్ విత్ ది ట్రెండ్ అని మనం అనుకోవచ్చు. అంతేగాని నష్టాల్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా మన ఎస్ఎల్ని జరుపుకుంటూ మార్చుకుంటూ హోప్లోని ఎప్పుడు కూడా మనము కూర్చునే పని చేయకూడదు. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే ట్రేడర్స్ చాలామంది స్వింగ్ ట్రేడర్స్ కానీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కానీ ఏం చేస్తూ ఉంటారంటే చాలా స్టాక్స్ 52 వీక్ లోలోకి వచ్చినప్పుడు వాటిని కొంటూ ఉంటారు. 52 వీక్ లోలో ఉన్న స్టాక్స్ని కొనడం తప్పు కాదు, కానీ దాన్ని కొనే ముందు మనకు ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, ప్రాపర్ అనాలిసిస్ చేయాలి. దాన్ని అసలు మనం ఎందుకు ఆ ప్రైస్లో కొనాలనుకుంటున్నామో తెలుసుకోవాలి. అసలు ఆ ప్రైస్ అక్కడికి ఎందుకు వచ్చింది అనేది ముందు మనం అనాలిసిస్ చేయాలి. దాని యొక్క ఫండమెంటల్స్, దాని యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూసి మనకి ఆ స్టాక్ ఆ ప్రైస్లో దొరకడము రీజనబుల్గాను చీప్గాను దొరికితే మనం కొనవచ్చు. కానీ అంతేగాని మనం ఎలాంటి అనాలిసిస్ లేకుండా ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఏదో స్టాక్ 52 వీక్ లో వచ్చిందని కానీ దాన్ని కొనేసామంటే అది ఇంకా నష్టంలోకి వెళ్ళిపోయి మొత్తం క్యాపిటల్ని తినేసే అవకాశము ఉంటుంది.
సో ఇలాంటి మిస్టేక్స్ ఎప్పుడు కూడా చేయకుండా ఉండడానికి మనం ప్రయత్నించాలి. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 9 వచ్చేసి ట్రేడింగ్ ఆన్ మార్జిన్. చాలామంది ఇంటర్డే ప్లేయర్స్ ఎక్కువగాని మార్జిన్లో ట్రేడ్ చేస్తూ ఉంటారు. అసలు మార్జిన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మనకి మార్జిన్ అంటే మనం అప్పు తెచ్చుకున్న అమౌంట్. ఇంట్రాడే ట్రేడింగ్లోని మనకి ఎందుకు వాడు అప్పిస్తున్నాడు? ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి ఎక్కువ మనకు ప్రోత్సహిస్తున్నాడు, మనకి ఎందుకు ఆడ అంత మార్జిన్ ఇస్తున్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా ఫ్రెండ్స్? మీరు మార్జిన్లో ట్రేడ్ చేయడం వల్ల మీ ట్రేడ్ ఒక నష్టపోయినా లాభపడినా వాడికైతే బ్రోకరేజ్ అనేది వస్తుంది. సో వాడు బ్రోకరేజ్ కోసం మాత్రమే వాడు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మనం మార్జిన్ అమౌంట్తో ట్రేడ్ చేయడం వల్ల మన యొక్క రిస్క్ని మనమే చాలా టైమ్స్ పెంచుకుంటున్నాం. మన యొక్క రిస్క్ని చాలా టైమ్స్ మనం పెంచుకొని మన యొక్క క్యాపిటల్ని మనం తొందరగా లూజ్ అయిపోతాం. సో మార్జిన్లో మనము ట్రేడ్ అనేది చేయకూడదు. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, మన లాస్ట్ మిస్టేక్ నెంబర్ 10, ట్రేడింగ్ అగెన్స్ట్ ట్రెండ్. మనకి ట్రేడింగ్లో చెప్పేది ఏంటంటే ట్రేడింగ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అని. ఎవరైతే మనకి ఈ ట్రేడింగ్ గురించి టీచ్ చేస్తుంటారో వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మనకి మార్కెట్లో వచ్చేసరికి ఆ ట్రెండ్ ఎట్టపోయినా మనకు అనవసరం, మనం ట్రేడ్ తీసుకోవాలి అన్నట్టు చాలామంది ట్రెండ్కి అగెనిస్ట్గా ట్రేడ్ తీసుకొని పడుతున్న మార్కెట్లోని బయింగ్ చేస్తారు, పైకి వెళ్తున్న మార్కెట్లోని సెల్లింగ్ చేస్తారు. సో ట్రెండ్కి అగెనిస్ట్గా ట్రేడ్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఫెయిల్యూర్స్ అనేది చూస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలామంది బిగినర్స్ ఏంటంటే ఇటువంటి పర్టికులర్ పొజిషన్లోనే ట్రాప్ అయిపోతూ ఉంటారు. మనం ట్రెండ్లోనే ఉన్నాము, ట్రెండ్తోనే వెళ్తున్నాము, ట్రెండ్తోనే ఉన్నాం అనుకుంటారు. కానీ ఆ పర్టికులర్ ప్రైస్ ఆ పర్టికులర్ స్టేజ్లో ఎక్కడుందని చూసుకోదు. మనం ట్రెండ్లో ఉన్నప్పటికీ, మనం ట్రెండ్ వైపే ఉన్నప్పటికీ కూడా ప్రైస్ అనేది ఓవర్బోట్ జోన్లో ఉన్నప్పుడు, ప్రైస్ అనేది ఓవర్ ఎక్స్టెండెడ్లో ఉన్నప్పుడు మనం దాన్ని బై చేసుకుంటే ప్రైస్ అక్కడి నుంచి రివర్స్ అయ్యి మనం నష్టపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉంటాయి. అంతేకాకుండా చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, మూవింగ్ యావరేజ్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం మనము ప్రైస్ని ఒక మంచి మూమెంట్ అనేది చూస్తాం. ఎప్పుడైతే ప్రైస్ అనేది మూవింగ్ యావరేజ్కి దూరంగా వెళ్ళడం మొదలెడుతుందో అది మళ్ళా తిరిగి మూవింగ్ యావరేజ్ దగ్గరికి రావడం మొదలు పెడుతుంది. మూవింగ్ యావరేజ్కి దూరంగా ఉన్నప్పుడు కానీ మనం ఆ పర్టికులర్ స్టాక్లో ఎంట్రీ తీసుకున్నట్లయితే తిరిగి వచ్చేటప్పుడు మన ఎస్ఎల్ని హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ప్రైస్ మూవింగ్ యావరేజెస్కి దూరంగా ఉన్నప్పుడు ట్రేడ్లో ఎంట్రీ అనేది తీసుకోకూడదు. సో ఫ్రెండ్స్, మనము ట్రెండ్కి అగెనిస్ట్గా ఎప్పుడు కూడా ట్రేడింగ్ అనేది చేయకూడదు. సో ఫ్రెండ్స్, నేను లాస్ట్ టైం మీకు చెప్తుంది ఏంటంటే మీ యొక్క ట్రేడింగ్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాని టిప్స్ మీద, పెయిడ్ కోర్సెస్ మీద పెట్టకండి. పెయిడ్ కోర్సెస్ ఎవరైతే మీకు అందిస్తున్నారో అదంతా కూడా మనకి యూట్యూబ్లోని ఫ్రీగానే జరుగుతుంది. జస్ట్ మనం పేషెన్స్గా సెర్చ్ చేసుకుంటే మనకి అన్నీ కూడా యూట్యూబ్లోని ఫ్రీగానే జరుగుతాయి. మనం చేయాల్సిన పని అంటే మనము యూట్యూబ్లో సెర్చ్ చేసి నాలెడ్జ్ని మనంతట మనం గెయిన్ చేసుకొని మనంతట మనం ప్రాక్టీస్ చేయాలి. మన యొక్క ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే ఒరిజినల్ మనీతో కాకుండా మనం వర్చువల్ ట్రేడింగ్ యాప్స్ చాలానే ఉన్నాయి. సో ఆ ట్రేడింగ్ యాప్స్లోని మనము వర్చువల్గా ట్రేడింగ్ చేసి మనము కొంత కాన్ఫిడెంట్, మనకి కొంచెం నమ్మకం వచ్చిన తర్వాత మన యొక్క ఒరిజినల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ట్రేడింగ్ కోసం మనం పెట్టుకునే అమౌంట్ దాన్ని ఉపయోగించి మనం చిన్న చిన్న ట్రేడ్స్ చేస్తూ చిన్న చిన్న ప్రాఫిట్లు తీస్తూ అప్పుడు మనం పెద్ద పెద్ద ట్రేడ్స్ కోసం వెళ్ళాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ట్రేడింగ్ క్యాపిటల్ అనేది ఎలా ఉండాలంటే అది మీకు సర్ప్లస్ అమౌంట్ అయి ఉండాలి. అంతేకాని ఎవరి దగ్గర అప్పు తెచ్చో మన ఇంటి ఖర్చుల కోసం పెట్టుకున్నదో, పిల్లల స్కూల్ ఫీజు కోసం పెట్టుకున్నదో, లేక వేరే ఇతర అవసరాల కోసం పెట్టుకున్నదో అయ్యి ఉండకూడదు. అలాంటి అమౌంట్ కానీ మనకి నష్టపోయిందంటే అది మన పర్సనల్ లైఫ్లో చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఆ అమౌంట్ కాకుండా మన దగ్గర ఏదైనా సర్ప్లస్ అమౌంట్ ఉన్నట్లయితే దాన్ని మనం ట్రేడింగ్లో వాడుకున్నట్లయితే ఆ అమౌంట్ మనకి ట్రేడింగ్లో నష్టపోయినా కానీ మన పర్సనల్ లైఫ్ మీద అంత ప్రభావం అనేది చూపించదు. సో నా సజెషన్ ఏంటంటే మీ ట్రేడింగ్ క్యాపిటల్ అనేది మీ సర్ప్లస్ అమౌంట్ అయి ఉండాలి. అంతేకాని ఎవరి దగ్గర అప్పులు తెచ్చో ఇంట్లో పెట్టుకున్న ఖర్చులతో ఎమర్జెన్సీ ఫండ్నో లేక మెడికల్ ఫండ్నో మీరు ఖచ్చితంగా అయితే ట్రేడింగ్లో పెట్టద్దు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై.